Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలోని ఎనీ డౌట్స్ ఆర్ ఏవైనా సలహాలు సంప్రదింపులు కావాలి అంటే కనుక ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టినట్టయితే కనుక మేము ఇలా వీటిలో ఆన్సర్ ఇస్తాం మీకు. సో ఈరోజు మన ఈ ఎపిసోడ్లో ఇంకొక డౌట్ మనం తీసుకుందాము. ఇలాగే ఒక పేషెంట్స్ అడిగారు, బొల్లి మాకు 15 ఏళ్ళుగా ఉంది, మరి బొల్లి అన్నది యునాని వైద్యంలో తగ్గుతుందా? ఎస్ మేడం, తగ్గుతుంది. బొల్లి అన్నది 15 ఏళ్ళు కాదు, మా దగ్గర ఇంకా అసలు చెప్పాలి అంటే 40-50 ఇయర్స్ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా వచ్చి తగ్గించుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బొల్లి అంటే విటిలిగో. ఈ తెల్ల మచ్చలు ఏవైతే ఉన్నాయో, తెల్ల మచ్చలు రావడం అన్నది మనకి యునాని వైద్యం ప్రకారం ఏంటంటే లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్లో దీని యొక్క మెయిన్ బీజం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మేము ఆ లివర్ని స్మాల్ ఇంటెస్టైన్స్ని కరెక్ట్ చేస్తామో, కరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లివర్ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఏదైతే అబ్జార్ప్షన్లో లోపం ఉందో, లేదంటే దీనిలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే హువతే మొగయ్యరా అని అంటాం మేము దాన్ని, అందులో ఏదైతే లోపాలు ఉన్నాయో ఈ పవర్స్లో లోపం ఉన్న దాన్ని మేము ఎప్పుడైతే కరెక్ట్ చేస్తామో, కరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ తెల్లమచ్చలు అన్నది ఆటోమేటిక్గా ఫస్ట్ తెల్లమచ్చ అన్నది అది లైట్ పింక్ అవుతుంది, తర్వాత డార్క్ పింక్ అవుతుంది, తర్వాత లైట్ రెడ్ అవ్వడము, తర్వాత డార్క్ రెడ్ అవ్వడము, ఆ తర్వాత లైట్ బ్రౌన్ అవ్వడము, ఆ తర్వాత డార్క్ బ్రౌన్ అవ్వడము, ఆ తర్వాత స్లోగా దానిలో మధ్యలో చిన్న చిన్న మచ్చలు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే తెల్ల మచ్చలో మధ్యలో మీకు స్కిన్ మచ్చలు అవి నల్లగా అనిపిస్తుంటాయి. తెల్ల మచ్చలో మామూలుగా స్కిన్ మచ్చ వచ్చేప్పటికి యూజువల్గా నల్లగా అనిపిస్తుంది అలా. సో అలా తర్వాత అవన్నీ స్ప్రెడ్ అయ్యి మొత్తం స్కిన్ అంతా కూడాను నార్మల్ స్కిన్ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇలా మేము ఎన్నో కేసెస్ విటిలిగో అన్నది అసలు ఇంకా చెప్పాలి అంటే యునాని వైద్యానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప ఏవైతే రెమెడీస్ ఉన్నాయో, తర్వాత ఈ బొల్లి లేదా విటిలిగో లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసి నేను నా ప్రాక్టీస్లో కొన్ని వేల మంది పేషెంట్స్ని ఎవరినైతే చూశానో ఈ బొల్లికి సంబంధించి, వాళ్ళందరూ కూడాను మొత్తం మ్యాక్సిమం యునాని వైద్యం ద్వారా తగ్గించుకున్న వాళ్ళే కానీ వేరే ఇతరత్ర ఎక్కడన్నా తగ్గినట్టుగా మాత్రం నేను ప్రత్యేకించి దాఖలాలు నేను ఎక్కడ చూడలేదు. బట్ యునాని వైద్యంలో మాత్రము యూజువల్గా 98% వాళ్ళకి తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈ 1-2% కేసెస్ ఖచ్చితంగా ప్రతి డిసీజ్లోనూ ఉంటారు. లేదంటే కనుక పైవాడు ఎందుకు మరి, భగవంతుడు ఖచ్చితంగా ఆయన చేతిలో ఆయన 1-2% పెట్టుకుంటారు ఆయన. లేదంటే మేమే అందరం దేవతలు అవుతాం కదా, కాదు యునాని డాక్టర్లు. సో యునాని డాక్టర్స్ వాళ్ళ చేతుల్లో విటిలిగో అన్న వ్యాధి మాత్రము చాలా చక్కగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. 98% మేము తగ్గించడం అన్నది చూసాం మేము అది. సో 98% తగ్గడము అంటే వచ్చిన 100 మందిలో 98 మందికి తగ్గి వెళ్తున్నారు అని మా ఉద్దేశం అనమాట. అంతేగాని వాళ్ళకున్న డిసీజ్లో 1-2 మచ్చలు మిగిలిపోతాయని కాదు నా ఉద్దేశం. ఈ 98%లో కూడాను ఏంటంటే 80% మందికి వాళ్ళకి తగ్గిందంటే తగ్గింది అటే వెళ్తున్నారు కానీ, బట్ ఒక 20% వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చాయి అని చెప్పి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మేము చెప్పిన డైట్ సరిగ్గా ఫాలో కాని వాళ్ళకే ఇలా అవుతుందన్నమాట. సో అందుకని ఎవరికైతే విటిలిగో ఉంటుందో వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. మేము చెప్పిన డైట్ కనుక వాళ్ళు ఫాలో అయినట్టయితే కనుక యూజువల్గా మళ్ళీ రిపీట్ కాదు అది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంత ఇది వంశపారంపరంగా కూడా కొంత పర్సంటేజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వంశపారంపరంగా వస్తుంది అంటే తెల్ల మచ్చ వంశపారంపరంగా రాదు, లోపల ఉన్న లివర్ వీక్నెస్ వంశపారంపరంగా వస్తుంది అనమాట. సో ఎవరికైతే అలా లివర్ వీక్నెస్ ఉంటుందో వంశపారంపరంగా వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ లివర్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి యునాని వైద్యులు చెప్పినట్టుగా లివర్కి సంబంధించిన డైట్ లైఫ్ స్టైల్ పాటించినట్టయితే కనుక వాళ్ళకి చక్కగా ఇవన్నీ కూడాను తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత చక్కటి యునాని వైద్యంలో ఇన్ని చక్కని రెమెడీస్ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా కెమికల్స్ వాడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటుంటారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మోడర్న్ మెడిసిన్లో విటిలిగోకి భయంకరమైన స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల బాడీ అంతా కూడాను డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అనవసరంగా అలా ఇంగ్లీష్ వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ వాడి ఎవరైతే మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి కొంచెం స్లోగా తగ్గుతుందన్నమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దీంట్లో ఎవరైతే డైరెక్ట్గా యునాని వైద్యం తీసుకుంటున్నారో వాళ్ళకి ఒకవేళ ఫర్ సపోజ్ 6 monthsలో తగ్గినట్టయితే కనుక
ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి దాదాపు 1 ఇయర్, 1.5 ఇయర్ కూడా పడుతుందన్నమాట. సో ఇట్ డిపెండ్స్. అందరికీ ఒకలా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. సో వారి 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 యొక్క టెంపర్మెంట్‌ని బట్టి, వారి యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి, వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి కూడాను ఈ విటిలిగో అన్నది ఆధారపడి ఉంటుంది. సో అందుకని చక్కగా ఏం చేయండి అంటే యునాని వైద్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. న్యాచురల్ మెడిసిన్, నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో అడ్వర్స్ రియాక్షన్స్. ఆ తర్వాత మొత్తం మార్కెట్ అంతా మీకు బయట రెడీగానే ఉంది వాళ్ళంతా కూడాను. బట్ యునాని వైద్యంలో ఏంటంటే మీకు ఈవెన్ డైట్ థెరపీ ద్వారా కూడాను మీరు ఎన్నో రోగాలు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఎలా అంటే డయాబెటిస్, హై బీపీ ఏదైతే ఉందో వాటికి కూడా మా దగ్గర యునాని వైద్యంలో జీవితాంతం మందులు మింగడం ఉండదు. ఎప్పుడైతే మేము లోపల అది కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈ బీపీ లెవెల్స్ అన్నవి కంట్రోల్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.